ఒకసారి ఊహించుకోండి, మీ దగ్గర సొంత ప్రాడక్ట్ లేదు, కానీ మీరు 20,000 కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారు. వినడానికి అసాధ్యంగా ఉంది కదూ. కానీ కేఎఫ్సి, పిజ్జా హట్ లాంటి బ్రాండ్లను అమ్ముతూ ఒక ఇండియన్ కంపెనీ దీన్ని చేసి చూపించింది. ఆ కంపెనీ పేరే దేవయాని ఇంటర్నేషనల్. అసలు వాళ్ళు ఈ అద్భుతాన్ని ఎలా సాధించారో, ఆ సక్సెస్ సీక్రెట్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు పాయింట్ ఇదే కదా, సొంతంగా ఒక్క ప్రోడక్ట్ కూడా తయారు చెయ్యకుండా వేరే వాళ్ల బ్రాండ్స్ అమ్ముతూ ఒక బిజినెస్ 1,000 కోట్ల ఎంపైర్ని ఎలా క్రియేట్ చేయగలిగింది? ఇది మామూలు విషయం కాదు. దీని వెనుక ఒక అద్భుతమైన స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు చూద్దాం. రోజుకి 10 కోట్లు. అవును, మీరు విన్నది కరెక్టే. రోజుకి 10 కోట్ల రూపాయల సేల్స్. ఇది ఏదో ఊహా కాదు, పచ్చి నిజం. దేవయాని ఇంటర్నేషనల్ యావరేజ్ డైలీ సేల్స్ ఇది. అంటే వాళ్ళ ఆపరేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. అయితే దేవయాని స్టోరీని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఫ్రాంచైజీ అనే ఒక్క పదం గురించి మనకు తెలియాలి. చాలా సింపుల్ అండి. ఆల్రెడీ సక్సెస్ అయిన ఒక పెద్ద బ్రాండ్ ఉంటుంది కదా, వాళ్ల పేరు, వాళ్ల ప్రోడక్ట్స్, వాళ్ల సిస్టమ్స్ అన్నీ వాడుకుని బిజినెస్ చేసుకునేందుకు తీసుకునే లైసెన్స్నే ఫ్రాంచైజీ అంటారు. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? మనం ఇష్టంగా తినే కేఎఫ్సీ చికెన్, పిజ్జా హట్ పిజ్జాలకి అస్సలు ఓనర్ దేవయాని కాదు. దాని అసలు ఓనర్ ఎవరో తెలుసా? యమ్ బ్రాండ్స్ అనే ఒక అమెరికన్ కంపెనీ. దేవయాని కేవలం ఇండియాలో వాళ్ల తరఫున బిజినెస్ నడిపే అతిపెద్ద పార్ట్నర్, అంతే. అసలు స్టోరీ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. 1990లలో యమ్ బ్రాండ్స్ వాళ్లే నేరుగా ఇండియాలో కేఎఫ్సీ స్టోర్లు ఓపెన్ చేశారు. కాని ఏమైందో తెలుసా? ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడి జనాల టేస్టులు, బిజినెస్ చేసే పద్ధతులు, ఈ రియల్ ఎస్టేట్ గోలా ఇవేవి వాళ్ళకి అంతుబట్టలేదు. ఆ దెబ్బతో యమ్ బ్రాండ్స్కి ఒక విషయం క్లియర్గా అర్థమైంది. అదేంటంటే సొంతంగా స్టోర్లు పెట్టాలంటే బోలెడ్ డబ్బు కావాలి, బిజినెస్ చాలా నెమ్మదిగా పెరుగుతుంది, పైగా లోకల్ మార్కెట్ గురించి పెద్దగా తెలీదు. కానీ అదే ఫ్రాంచైజ్ మోడల్ అయితే తక్కువ పెట్టుబడితోనే లోకల్ పార్ట్నర్స్ సాయంతో చాలా స్పీడ్గా విస్తరించొచ్చు. ఇండియాలో సక్సెస్ అవ్వాలంటే ఇదే కరెక్ట్ రూట్ అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. సరిగ్గా యమ్ బ్రాండ్స్ ఈ స్ట్రాటజీ మారుస్తున్న టైంలోనే మన హీరో రవి జైపూరియా గారు సీన్లోకి ఎంటర్ అయ్యారు. ఆయన ఈ అవకాశాన్ని కరెక్ట్గా పట్టుకున్నారు. 1997లో దేవయాని ఇంటర్నేషనల్ పేరుతో మొట్టమొదటి పిజ్జా హట్ ఫ్రాంచైజీని లాంచ్ చేశారు. ఆ ఒక్క అడుగే ఈరోజు మనం చూస్తున్న 1,000 కోట్ల సామ్రాజ్యానికి పునాది. సరే, ఒక్క ఫ్రాంచైజీతో స్టార్ట్ చేసి 1,000 కోట్ల ఎంపైర్ని ఎలా కట్టగలిగారు? వాళ్ల జర్నీని పూర్తిగా మార్చేసిన ఆ గేమ్ చేంజింగ్ స్ట్రాటజీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. వాళ్లు తీసుకున్న ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఫైన్ డైనింగ్ కాన్సెప్ట్ను పక్కన పెట్టి ఫాస్ట్ డెలివరీ మీద ఫోకస్ చేయడం. అప్పట్లో డామినోస్ సక్సెస్ని చూసి వాళ్లకొకటి అర్థమైంది. ఇండియాలో జనాలు రెస్టారెంట్కొచ్చి తినడం కన్నా ఇంటికి తెప్పించుకోడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని గుర్తించారు. ఈ మార్పు ఎంత పవర్ఫుల్లో చూడండి. పాత మోడల్లో పెద్ద పెద్ద రెస్టారెంట్లు అంటే ఎక్కువ రెంటు, ఎక్కువ స్టాఫ్, మొత్తం ఖర్చే ఖర్చు. కానీ కొత్త డెలివరీ మోడల్ ఏంటి? చిన్న చిన్న స్టోర్లు. దీంతో ఏమైంది? ఖర్చులు సగానికి సగం తగ్గిపోయాయి, ప్రాఫిట్స్ మాత్రం ఆకాశాన్ని తాకాయి. ఇది నిజంగా ఒక మాస్టర్ స్ట్రోక్. సుధూ స్టోర్ సైజు తగ్గించడమే కాదు, అమ్మడానికి ఉన్న ప్రతీదారినే వాడుకున్నారు. జొమాటో, స్విగ్గీ లాంటి యాప్స్లో లిస్ట్ అయ్యారు, సొంత యాప్స్, వెబ్సైట్లు పెట్టారు, చివరికి కాల్ సెంటర్ల ద్వారా కూడా ఆర్డర్లు తీసుకున్నారు. సింపుల్గా చెప్పాలంటే కస్టమర్ ఎక్కడుంటే మనం అక్కడుండాలి. ఇదేవాళ్ల పాలసీ. బిజినెస్లో ఒక్కోసారి స్ట్రాటజీతో పాటు లక్ కూడా కలిసి రావాలి. దేవయాని విషయంలో ఇది 100% నిజం. వాళ్ల ఎదుగుదలకి కారణమైన 3 లక్కీ బ్రేక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ లక్కీ బ్రేక్ యమ్ బ్రాండ్స్ మార్కెటింగ్ కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేసింది. దీనివల్ల దేవయానికి ₹1 ఖర్చు లేకుండా ఫ్రీగా పబ్లిసిటీ వచ్చేసింది. ఇక రెండోది, 2015లో వాళ్లకి సఫైర్ ఫుడ్స్ అనే కాంపిటీటర్ వచ్చాడు. దీనివల్ల మార్కెటింగ్ డబుల్ అయింది, మళ్లీ దేవయానికే ఫ్రీగా బ్రాండ్ వాల్యూ పెరిగింది. ఇక మూడోదైతే అసలు సిసలైన జాక్పాట్. 2019లో యమ్ బ్రాండ్స్ వాళ్లే నష్టాల్లో ఉన్న తమ 74 కేఎఫ్సీ స్టోర్లను దేవయానికమ్మేశారు. అంటే రెడీగా ఉన్న బిజినెస్ను చేతిలో పెట్టారు. ఇక ఫైనల్గా 2021లో వచ్చిన ఐపీఓ వాళ్ల విస్తరణకు కావాల్సిన 1,000 కోట్లని తెచ్చిపెట్టింది. వాళ్ల గ్రోత్కి ఆకాశమే హద్దు అన్నట్టుగా మార్చేసింది. వీళ్ల దూకుడు ఇండియాకే పరిమితం కాలేదు. థాయిలాండ్లో
ఒకేసారి 283 ఔట్లెట్లను కొనేశారు. ఆలోచించండి, ఆ ఒక్క డీల్తో వాళ్ల ఇంటర్నేషనల్ రెవెన్యూ షేర్ కేవలం 7% నుంచి ఏకంగా 32%కి పెరిగింది. అన్బిలీవబుల్ కదా! సక్సెస్ అనేది ఒక డెస్టినేషన్ కాదు, అదొక కంటిన్యూయస్ జర్నీ. ఇప్పుడు దేవయాని ఇంటర్నేషనల్ కూడా కొత్త ఛాలెంజెస్ని ఫేస్ చేస్తోంది. మరి ఫ్యూచర్ కోసం వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీలు ప్లాన్ చేస్తున్నారో చూద్దాం. ఇప్పుడు సీన్ మారింది. కొత్త ఛాలెంజెస్ వస్తున్నాయి. కేఎఫ్సీకి పాపాయిజ్ వచ్చింది, పిజ్జా హట్కి పోటీగా లాపీనోస్ వచ్చింది. ఇలా కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. సేల్స్ గ్రోత్ కూడా కొంచెం నెమ్మదించింది. అన్నిటికన్నా పెద్ద రిస్క్ ఏంటంటే కేవలం 2 బ్రాండ్ల మీద ఆధారపడటం. దానికి తోడు టాకో బెల్ లాంటి గోల్డెన్ ఆపర్చునిటీని కూడా మిస్ చేసుకున్నారు. మరి ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి? సమాధానం ఒక్కటే: డైవర్సిఫికేషన్. అంటే వాళ్ల పోర్ట్ఫోలియోను విస్తరించడం. ఇదే వాళ్ల కొత్త గేమ్ ప్లాన్. ఇకపై కేవలం కేఎఫ్సీ, పిజ్జా హట్ మీద మాత్రమే ఆధారపడకుండా కాస్టా కాఫీ, వ్యాంగో లాంటి కొత్త బ్రాండ్లను కూడా తమ లిస్ట్లో చేర్చుకుంటున్నారు. అంతేకాదు, టీ లైఫ్, న్యూయార్క్ ఫ్రైజ్ లాంటి కొత్త ఇంటర్నేషనల్ బ్రాండ్లతో ఫ్యూచర్కి రెడీ అవుతున్నారు. అయితే ఈ మొత్తం కథ నుంచి మనం మన బిజినెస్కి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? ఈ ఫ్రాంచైజ్ కింగ్ దగ్గరనుంచి మనం నేర్చుకోవాల్సిన 5 కీలకమైన లెసన్స్ ఇప్పుడు చూద్దాం. లెసన్ నంబర్ 1: కొత్తగా కనిపెట్టడం కన్నా ఉన్నదాన్ని సరిగ్గా అమలు చేయడమే ముఖ్యం. నంబర్ 2: మార్కెట్ ట్రెండ్స్ని అందరికన్నా ముందే పసిగట్టాలి. నంబర్ 3: ఖర్చులు తగ్గించడంలో మాస్టర్ అవ్వాలి, లాభాలు అవే వస్తాయి. నంబర్ 4: పెద్ద అవకాశాలు చెప్పిరావు, ఎప్పుడొచ్చినా అందిపుచ్చుకోడానికి రెడీగా ఉండాలి. ఇక ఫైనల్గా లెసన్ నంబర్ 5: సర్వైవ్ అవ్వాలంటే డైవర్సిఫై చేయాలి, ఎప్పుడూ ఒకే ఇన్కమ్ సోర్స్ మీద ఆధారపడకూడదు. మార్క్ జుకర్బర్గ్ ఒక మాట అంటారు: అసలు రిస్క్ తీసుకోకపోవడమే అతిపెద్ద రిస్క్. చాలా వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో ఫెయిల్ అవ్వడానికి గ్యారంటీ ఉన్న ఒకే ఒక స్ట్రాటజీ రిస్క్ తీసుకోకుండా ఉండటమే. దేవయాని ఇంటర్నేషనల్ జర్నీ చూస్తే ఈ మాట అక్షరాల నిజమనిపిస్తుంది. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక ఎంపైర్ కట్టడానికి సొంత ప్రాడక్ట్ అవసరం లేనప్పుడు మరి ఒక బిజినెస్ సక్సెస్ అవ్వడానికి కావలసిన ఆ ఒక్క అత్యంత ముఖ్యమైన ఆస్తి ఏమయుంటుంది? దీని గురించి ఆలోచించండి. జై హో, జై హో, భారత్ మాతా కీ జై.